నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురూజీ. మహాదేవ శ్రీమాత్రే నమః. గురూజీ, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. పరాభవనామ సంవత్సరం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది శుభాకాంక్షలతో. మరి మేషరాశి వారు అనగానే మనకు ముఖ్యంగా కూడా అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తిక ఒకటో పాదము ఉండేటువంటి నక్షత్రం ఇది. లైక్ ఆ యొక్క గ్రహము. ఈ 3 నక్షత్రాలకు సంబంధించి ఏమిటంటే ఈ 3 కూడా ఫైర్ బ్రాండ్స్ హ్మ్. కంప్లీట్‌గా. మేషం అంటేనే ఫైర్, అగ్నితత్వ రాశి ఇది. సో, మేషరాశి వారు రూ. 10 ఇచ్చే చోట రూ. 11 ఇచ్చేటువంటి మనస్తత్వం ఉంటుంది. సరే అయితమే తి మన వాళ్ళే గదా తినేది అన్నట్టుగా వదిలేస్తారు కొన్ని కొన్ని విషయాలను. అదేవిధంగా చాలా తొందరగా ఫాస్ట్‌గా పనులు కావాలి అనే విధంగానే వీరి మైండ్‌సెట్ అంతా ఉంటుంది. ఓకే. ఒక దిక్కు అన్నం తినుకుంటూ మరొక దిక్కు నీళ్ళ కోసం పరిగెడతారు. మన ప్లేట్ చేతిలో పట్టుకొని. మల్టీ లైక్ టాస్కర్స్. ఆ! ఈ మేషరాశి వారికి సంబంధించి మరి ఎవరైతే ఉన్నా కూడా కొంత మేర ఇది నాది, ఈ వస్తువు నాది, ఈమె నా మనిషి లేదా ఇతడు నా మనిషి అని ఎవరినైతే వీరు దగ్గరగా చేసుకుంటారో, ఎవరినైతే నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారో, వారే వీరి నుండి దూరం అయిపోతారు. హ్మ్. ముఖ్యంగా ఇది గమనించుకోండి. ఎవరి నంబర్ అయితే మీరు సేవ్ చేసుకుంటారో, వారితో గొడవ జరిగి నంబర్ బ్లాక్ జేయడం గాని, లేదా ఏదో ఒక రకంగా వీరి మనసు బాధపడ్డదంటే వారి నంబర్ బ్లాక్ అంతే. హ్మ్. ఆ విధంగా ఉంటారు మేషరాశి వారు. వీరికి గత 2024 ఆగస్టు నుంచే వ్యవస్థ బాలేదు. 2025 సుమారుగా ఏప్రిల్, మే, జూన్ నుంచి పరిగణనలోకి తీసుకున్నారు వీళ్ళు. 2024 ఆగస్టులోనే ఏదో ఒక పిడుగు పడింది. హ్మ్. కానీ లైట్ తీసుకున్నారు. అయితమైతి ఏం గాదులే అన్నట్టుగా. సో, అలాంటి మేషరాశి వారు ఇక 2025 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండి స్థాన చలనాలు గాని, ప్రదేశ మార్పులు గాని, ఎవరికైనా డబ్బులు ఇవ్వడం గాని, తిరిగి రాకపోవడం గాని, డబ్బుల సమస్య గాని, హెల్త్ ఇష్యూస్ కానీ, ఉద్యోగం ఆల్ ఆఫ్ సడెన్‌గా లాస్ అవ్వడం గాని, ఉద్యోగంలో మనపై ఏమైనా రూమర్స్ క్రియేట్ చేయడం గాని, ఉద్యోగంలో మనల్ని పొమ్మనలేక పొగబెట్టేటువంటి సందర్భాలుండడం గానీ, బిజినెస్ లాస్ రావడం గానీ, పెద్ద మొత్తంలో తండ్రినో, తల్లినో కోల్పోయినటువంటి దాఖలాలు గానీ, అదేవిధంగా చాలా నష్టాలలో ఫ్లాట్ అమ్మడం గానీ, వాస్తు బాగాలేని ఇల్లు కొనడం గానీ, హ్మ్. అదేవిధంగా వాహన ప్రమాదాలు. అది ఇలాంటిది, అలాంటిదని చెప్పలేము. మొత్తానికి ఏదో రకంగా వాహన ప్రమాదము. అది వీరు మరొక వాహనానికి డాష్ ఇవ్వడమా, వీరేదో నడుస్తూ వెళుతూ ఉండగా ఎవరో తాకివ్వడమా, లేదా కాలు ఫ్రాక్చర్ అవ్వడమో, లైక్ మామూలుగా నడుస్తూ మనం బైక్ మీద వెళ్తూ ఉండగా ఎవరో మనకు డాష్ ఇచ్చి కింద పడి కాలు విరగడం గానీ, చేతులు విరగడం గానీ, లైక్ ఇలా 1, 2 అని గాదు. హ్మ్. చాలా విషయాలలో కూడా ఇబ్బందులు ప్రెజెంట్‌గా పడుతున్నారు. సొంత రిలేటివ్స్‌తో కూడా గొడవలు ఏర్పడినటువంటి దాఖలాలు ఈ యొక్క మేషరాశి. మేషరాశి వారు ప్రెజెంట్‌గా ఫేస్ చేసేటువంటి టాస్క్ ఇది. ఓకే. ఏమిటి? నేను ఏ పొజిషన్‌లో ఉన్నాను? అసలేంది నా పరిస్థితి అనే విధంగా. ఇందులో ఎస్పెషల్లీ ఏతో పేరు మొదలయ్యేవారు, ఎల్‌తో పేరు మొదలయ్యేవారు, సితో పేరు మొదలయ్యేవారు. విన్నరా? ఉదాహరణకు అనిత కావచ్చును, అనసూయ గారు, అదేవిధంగా ఎల్ అక్షరం, హ్మ్. లక్ష్మణు, లక్ష్మి, లవణ్ ఇట్లా సి అక్షరం. చరణు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చును. ఇలాంటివి మనం ఏవైనా తీసుకోవచ్చు. మీ దగ్గరలో ఎవరైనా ఉన్నా గూడా వారు ఈ విధమైనటువంటి ఫేసులు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఈ మేషరాశి వారికి ఉగాది పరాభావనామ సంవత్సరం వచ్చేసరికి ఆదాయ వ్యయాలు గాని, రాజపూజ్య అవమానాలు గాని అంటే నేనొకటే జెప్తాను. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. హ్మ్. మాస్‌గా జెప్పాలి అంటే. కనుక మనము
మన నోరును అదుపులో పెట్టుకున్న, మనము మన యొక్క బిహేవియర్‌ను మార్చుకున్న, బిహేవియర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. మేషరాశి వారు 100కు 200% న్యాయమైనటువంటి మనుషులు. ఒకరిని ముంచాలని గాని, ఒకరి సొమ్ము తినాలని గాని, లేదా అలాంటి ఆలోచనలు ఏది ఉండదు పాపం. ఓకే. కానీ వీరికి ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ బాలేదు. ఇంకా 1 ఇయర్ బాగుండదు. ఇక మరి ఆదాయ వ్యయమే చూసుకుంటా కూర్చుంటా అనుకుంటే, ఒకరికి ఆదాయం 14 ఉంటుంది. వ్యయం 2 ఉంటుంది. మరేం ఖర్చుండదా? ఇంట్లో అందరూ మేషరాశి వాళ్ళుండరు గదా! అవును. ఇంట్లో అందరికీ ఆదాయం 14, వ్యయం 2 ఉండదు గదా! అవును. ఎవరో ఏలినాటి శని వాళ్ళుంటారు. ఒకరు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. మీ కొడుకులో, బిడ్డలో, పిల్లలో. సో, లైక్ చెప్పలేం. కనుక మేషరాశి వారు ఒకటే, ఆదాయం పెరగాలన్నా, వ్యయం తక్కువ గావాలి అన్నా, మీకు రాబోయే రోజులలో మంచి ఫలితం పొందాలి అనుకున్న ఒక ఉద్యోగం గాని, ఒక వ్యాపారం గాని, స్థిరత్వం కలగాలి అనుకుంటే, మన ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని స్థిరత్వం కలగాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఒక 4 గురువారాలు ఆలుగడ్డలను ఉడికించి, అందులో కాస్త ఉప్పును వేసి లైట్‌గా గోమాతకు పెట్టేటువంటి వారు మేషరాశి వారు హ్మ్. ఉద్యోగము, వ్యాపారంలో సెటిల్‌మెంట్ ఉంటుంది. ఓకే. ఇక ఆరోగ్యానికి సంబంధించి, విదేశీ ప్రయాణాలకు సంబంధించి, కొంత శత్రునాశనానికి సంబంధించి, అదేవిధంగా రుణ బాధలు ఉండేటువంటి వారు శుక్రవారాలు రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపారాధన చేయడము ఎంతో అవసరము. ఓకే. ఇక సంతాన విషయం కావచ్చును, అదేవిధంగా ఆహ్, లైక్ సొంత ఇంటి కల కావచ్చును, అదేవిధంగా మనకు ఏదైనా మీరు చేసే వ్యాపారాలలో లాభాలు కావచ్చును. తొందరగా వివాహం జరగాలి అని అనుకున్నా కూడా కొన్ని కొన్ని విషయాలకై వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. హ్మ్. వ్యక్తిగత జాతకాన్ని ఎందుకు చెక్ చేసుకోవాలి? ఇదంతా చెప్పింది గోచారం. గ్రహచారము అనేటువంటిది ఉంటుంది. ఈ గ్రహచారములో మనం జన్మించినటువంటి సమయము, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అవన్నీ చూసుకొని నడిచే దశ, అంతర్దశలు. ఒకవేళ నీచపడినటువంటి దశ గనుక నడుస్తూ ఉన్నట్టయితే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఓకే. మరి ఏమిటి అనేది మనం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి శుభము అనేటువంటిది జరగబోయే పరిస్థితి ఉంటుంది మేషరాశి వారికి. ఓకే. అయితే వీళ్ళకి ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించే అవసరం ఉంటుందంటారా? శుక్రవారాలు, మంగళవారాలు వీరు నాన్ వెజ్ గాని, లిక్కర్ రిలేటెడ్ వెళ్ళొద్దు ఎవరైనా. ఓకే. శుక్రవారం అమ్మవారి దర్శనం మేషరాశి వారికి అత్యంత శుభాన్ని తెచ్చిపెడుతుంది. థాంక్ యూ. మహాదేవ.